వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, నమస్తే. సో మరి ఈరోజు ఆహా ఏం రుచిలో ఏం స్పెషల్? పెప్పర్ ప్రాన్ 65. పెప్పర్ ప్రాన్ 65. సో చలికాలం కాబట్టి కాస్త ఘాటుగా అంతేనా? ఓకే, పెప్పర్ ప్రాన్ 65. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పెప్పర్ ప్రాన్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కోడిగుడ్డు 1, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు స్టార్ట్ చేసేద్దాం. ఇది ఆన్ చేసుకోండి. సో ఇలా ఆయిల్ వేడుకుతూ ఉంటుంది. ఫస్ట్ ప్రాన్స్ వేసుకుందాం. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, దాని తర్వాత కోడిగుడ్డు, కొంచెం సాల్ట్, కొంచెం ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం. ఈ చిన్ని ప్రాన్స్ మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట పెద్దవి కంటే. ఓకే, ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. ఓకే, వీటిని అటు ఇటు తిప్పాలి. తిప్పాలి. బా, నాకు ఒక పని ఇచ్చారు మీరు రావు గారు. మామూలుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకుంటే ఫాస్ట్గా ఇలాగా ఫ్లఫీగా అంటే ఉబ్బుతూ వచ్చేస్తాయి కదా, లేకపోతే నూనె పీల్చుకుంటుంది. సో ఇంకొంచెం వేగాలి అవి బ్రౌనిష్ అయ్యేదాకా. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రక్తశుద్ధి జరగాలి అంటే మాత్రం ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించవచ్చు. క్యారెట్, టమాటా, తేనె వీటి మూడింటిని వేసుకొని బాగా జ్యూస్ లాగా తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 1 గ్లాస్ చొప్పున కనుక తాగుతూ ఉన్నట్లయితే రక్త వృద్ధి జరుగుతుంది, అలాగే రక్తశుద్ధి జరుగుతుంది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది కాబట్టి రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. చిట్కా చూసారు కదా రావు గారు. ఫ్రీ. సో ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుందాం. దాని తర్వాత కొంచెం ఆవాలు, దాని తర్వాత తరిగిన వెల్లుల్లిపాయలు. ఇవి ఇంకా వేగాల? చాలా తీసేయండి, కరెక్ట్గా వస్తుంది అనమాట. తీసేయండి, ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. వుడెన్ స్పూన్ ఇస్తాను, నేను తీస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. నేనే చేసుకుంటాను. ఓకే, వంటలు నేర్చుకోనివ్వట్లేదండి. అంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే మీలాగా కోర్స్ అన్ని రోజులు చదివి 4 years 5 years చదివి ఆ తర్వాత నేర్చుకోమంటారు. కొంచెం కరివేపాకు ఇస్తారా. దాని తర్వాత ఈ పెరుగు
దాని తర్వాత బ్లాక్ పెప్పర్, ఓకే, మిరియాల పౌడర్, దాని తర్వాత కొంచెం గరం మసాలా, ఎంత అయిన తర్వాత కొంచెం సాల్ట్, వేసేయండి. కొంచెం కొత్తిమీర, సో ఈ స్టార్టర్స్లా తినడం అండి. ఎస్, ఆఫ్ చేసుకోండి. ఘాట్ వస్తుందా మీకు పెప్పర్? కొంచెం కొత్తిమీర. పెప్పర్ ప్రాన్ 65. థ్యాంక్ యూ. పెప్పర్ ప్రాన్ 65. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పెప్పర్ ప్రాన్ 65 తయారీ విధానం. ఒక బౌల్లో రొయ్యలు, మైదా, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు, వేయించిన రొయ్యలు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ ప్రాన్ 65 రెడీ. పెప్పర్ ప్రాన్ 65. సరావు గారు అంతే మీకే. ఎంత రాకే. ఎస్, టేస్ట్ చూసే జడ్జి నేనేనని అర్థమా? ఘాట్ తెలుస్తుంది. ఇంకా ఘాటు కావాలంటే వేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు తినాలంటే ఇక్కడ వరకు సరిపోతుంది అనుకుంటున్నాను. సో పెద్దవాళ్ళు తినాలనుకుంటే ఇంకొంచెం ఘాటు వేసుకోవచ్చు. టేస్ట్ పరంగా సో ప్రాన్స్ కూడా జ్యూసీగా ఉన్నాయి, ప్లస్ పెప్పర్ బాగుందన్నమాట. సో ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఒక్కోసారి పెరుగు పచ్చడి చేసుకుంటూ ఉంటాం. పెరుగు పచ్చడి మరింత రుచికరంగా ఉండాలి అంటే మాత్రం ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఏం లేదండి, చాలా సింపుల్. తాలింపులో మామూలుగా మనం నూనె, ఆవాలు అన్నీ వేసుకుంటాం కదా, దాంతోపాటే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నట్లయితే పెరుగు పచ్చడి మరింత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట చేయడానికి మన జంట సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. హలో అండి. హలో అండి. మీ పేరు? జగదీశ్వరచారి అండి. జగదీశ్వరచారి గారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట అండి. బేగంపేట. ఓకే, అయితే సో మీ పేరండి? సమత. సమత. ఓకే, సో మరి ఇద్దరిలో ఎవరు ముందు వంట చేస్తారు? ఏ వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చికెన్. కొత్తిమీరతో చికెనా? చూసేద్దాం మరి. కొత్తిమీర చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కొత్తిమీర చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామండి. మరి స్టార్ట్ చేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాం. ముందుగా ఆయిల్ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. సో మీరేం చేస్తుంటారు సార్? బిజినెస్ అండి మాది. బిజినెస్. కంపెనీ ఉందండి, బాగా ఇండస్ట్రియలిస్ట్. ఓకే, నెక్స్ట్ చిల్లీస్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు. సో మరి మీరు వీకెండ్స్ అలా ఫ్రీ ఉంటారా, లేకపోతే బిజీగానే, లేకపోతే
ఎనీ టైం ఫ్రీ అండ్ బిజీ 2 in 1 అనమాట. ఫ్రీగా ఉండడం బిజీగా ఉండడం జరుగుతుందా? అంటే కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది, బయటకు తీసుకెళ్ళడం అనేది అలా ఏమైనా ఉంటాయా? అలా ఉంటుంది, చేస్తానండి. చేస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారండి సినిమాకి కానీ షాపింగ్ కానీ? ఏది ఎక్కువ తీసుకెళ్తారు సినిమాలో, షాపింగ్? షాపింగ్, బయటికి వెళ్ళడం, సినిమాలు తక్కువ. ఓకే. సో ఉల్లిపాయలు వేగినట్టేనా? అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? అత్తమ్మ, మామయ్య, మేమిద్దరం, మాకు 2 పిల్లలండి. పాప, బాబు, పాప. బాబు, పాప. ఫస్ట్ బాబా? ఫస్ట్ బాబు అండి. ఎంతంత ఏజ్? బాబు 5th క్లాస్ అండి, పాప UKG. పసుపు వేసుకోవాలండి. పసుపు, ఇంకా కరివేపాకు. సో మీరు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, పాపకా బాబుకా? వాళ్ళ ఫాదర్ ఏమో పాపకు సపోర్ట్ చేస్తాను, నేను బాబుకి సపోర్ట్ చేస్తాను. అదేంటి, కానీ చిన్న బాబు కోసం నువ్వు వదలాలి, నువ్వు అనదా మరి? అది అన్నీ అల్లరి చేసి వాడి పైన వేసేస్తుంది. పోనీలే, మంచిదే. ఒకరికొకరు సపోర్ట్లో ఉన్నారా? తర్వాత చికెన్. ఒక్క నిమిషం వేసుకోండి. మీ అత్తయ్య మాయ పిల్లలతో ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కాలక్షేపం వాళ్ళకి కదా. సమ్ టైమ్స్ వచ్చి విసిగి చేస్తున్నట్టు ఉంటుంది, సమ్ టైమ్స్ వచ్చి ఆడుకుంటూ బాగానే ఉంటారు సరదాగా కదా. సో మనం ఇప్పుడు నీళ్ళే వేయాల్సిన అవసరం లేదా? అలాగే ఆయిల్కి మగ్గాలి. సో క్లోజ్ చేసేద్దామా? ఒక 2 minutes కాసేపు మగ్గాలి. ఓకే, మగ్గనిద్దాం. దాని మీద పెట్టేసుకోండి. ఇది ఏంటది గ్రీన్ది? ఇది కొత్తిమీర పేస్ట్ అండి. ఇందులో ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకున్నాను. సో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ చేసి. కొత్తిమీర పచ్చిదేనా? పచ్చిదే అండి. పచ్చిదే. ఒక వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా పచ్చివి, అన్ని పచ్చివి వేసుకొని 3 కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో దాన్ని ఇందులో వాడతారు. చూద్దామా, ఇంకొంచెం వేగాల. తీయండి. ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకోండి. కారం, కొంచెం గరం మసాలా. నీళ్ళు వేయాలా, అవసరం లేదండి? కొంచెం మసాలాకి అన్ని పీసెస్కి పడుతుంది. కొంచెం ఒక 1 minute మూత పెట్టేస్తాం. ఓకే. సో తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ వేస్తారా? తర్వాత కొంచెం మగ్గిన తర్వాత. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. సో చూద్దామా మగ్గిందా అని? చూద్దాం. సో చికెన్ కానీ రొయ్యలు ఇవన్నీ కొంచెం తొందరగానే మగ్గిపోతూ ఉంటాయి. మటన్ అంటేనే మనకు కొంచెం ఎక్కువ టైం అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ వేసేద్దామని. సో హైలో పెడదాం. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ మీడియం పెడదాం. మూత పెట్టేసేయండి. సో మరి మీరు కూడా ఇలాగే జంటగా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే SMS చేయాలి. స్టిల్ ఇప్పటికీ మేము చెప్తూనే ఉంటున్నాము SMS చేసే ప్రాసెస్ కానీ ఇవన్నీ. బట్ చాలామంది నన్ను అయితే అడుగుతూనే ఉన్నారు, మేము పార్టిసిపేట్ చేయాలంటే ఎలాగండి అనేసి. సో కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా SMS ప్రాసెస్ అయితే చెప్తూనే ఉన్నాము. SMS చేయొచ్చు. మీరు కూడా మాతో పాటు ఇలా జంటగా వంటలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ వేద్దామా? కొంచెం ఉడకాలి. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దామా? లిడ్ క్లోజ్ చేసేద్దాం. మరి కాసేపు మగ్గాలి, అంతేగా? అంతే. ఓకే. సో మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. సో ఓపెన్ చేసి గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేయాలండి. లిడ్ పెట్టేసేసి ఒక 1 minute అయ్యాక డిష్ అవుట్ చేస్తాం. మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి.
కొత్తిమీరతో గార్నిష్ చేసేసి సో ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు Serving కదా, bowl లోకి తీసుకో. ఇది రెండు అటు పెట్టేయండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మ్మ్. కొత్తిమీర చికెన్ రెడీ. థ్యాంక్ యూ. కొత్తిమీర చికెన్ మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కొత్తిమీర చికెన్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త మగ్గాక చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర చికెన్ రెడీ. కొత్తిమీర చికెన్ సార్ ఎవరు? సో ఎవరు చేశారు? మేడం. కొత్తిమీర ఘాటు ఉన్నది. బాగుంది. కొత్తిమీర చికెన్ అన్నప్పుడు అదే చిల్లీస్ కూడా, పచ్చిమిర్చి కూడా ఘాటు ఉన్నది అనమాట. బాగుంది. నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం జడ్జ్మెంట్. ఓకే. సో సతీమణి గారి డిష్ అయితే బాగుంది. సో ఇప్పుడు మీ శ్రీవారి డిష్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. శనగపిండి కూరల్లో వేసుకుంటాం, అలాగే బజ్జీలు లాంటివి, పకోడా లాంటివి చేసుకోవడానికి మనం తెచ్చి నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. చాలా రోజులు నిల్వ ఉండిపోయి శనగపిండి కాస్త పాడైంది, వాసన వస్తూ ఉంది అనిపిస్తే దాన్ని పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఆ శనగపిండితో కనుక స్టీల్ గిన్నెలు, వెండి గిన్నెలు, ఇత్తడి సామాను ఇలాంటివి కనుక శుభ్రపరచుకున్నట్లయితే వాటికి ఉన్నటువంటి మురికి, జిడ్డు అన్నీ కూడా శుభ్రంగా పోయి అవి బాగా శుభ్రపడతాయి, కొత్త వాటిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. సో జంటగా వంటలో ఒకరి వంట అయితే అయిపోయింది. సో చక్కగా ఉందని కూడా ఉంది. మరి ఇప్పుడు మీ వంత అండి, మరి మీరేం చేస్తారు? కీమా పకోడీ అండి. కీమా పకోడీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కీమా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఉంచుకుందామా? ఆయిల్ వేడి కదా. ఆన్ చేయండి, స్టవ్ ఆన్ చేయండి. కీమానండి, సాల్ట్, ఉప్పు, పసుపు, కారం పొడి, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు, పొడి కావాలంటే ఇంట్లో మీరు చేసేసుకుంటారు అనుకుంటా టక్టక. అప్పుడప్పుడు అండి, అదే అప్పుడప్పుడు లేండి, రెగ్యులర్గా ఎక్కడ అందరికి అవుతాయిలే కానీ మరి రెగ్యులర్గా. పుదీనా అండి, ఓకే, కరివేపాకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర 3 వేశారు. ఎస్ మేడం. ఇది కలుపుకోవాలండి. సో నీళ్ళు అవసరం లేవా అండి? లేదండి, నీళ్ళు అవసరం లేదు. గ్లౌజులు వేసుకున్నారు కాబట్టి చేతిలో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా బేసన్ వేసుకోవాలండి. శనగపిండి, రైస్, బియ్యం పిండి అండి. అవునండి, బియ్యం పిండి. సో
సో మళ్ళీ కొత్తిమీర వేస్తున్నారు. కొద్దిగా ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా టేస్ట్ వస్తుంది కొత్తిమీర. ఓకే. సో ఇప్పుడు దేంట్లోనే మనకు నీళ్ళు అవసరం లేదు. ఇందులో నీళ్ళు అవసరం లేదండి. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే. ఓకే, సో ఇవి కొంచెం వేగాలి కదా? అవునండి. ఓకే, అయితే ఓకే కొంచెం వేగాలి. ఓకే, అయితే మరి కాసేపు వేగనిద్దాం. సో చూద్దామా సార్? అయిపోయాయి, చూద్దాం. చూడండి. షేడ్ మారిపోయి అయిపోయిందని అనుకుంటున్నాను. తీసేస్తారా? ఇంకా ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి వేడి వేడి కీమా పకోడీ. థ్యాంక్ యూ. కీమా పకోడీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా పకోడీ తయారీ విధానం: ఒక బౌల్లో కీమా, ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి, బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా పకోడీ రెడీ. కీమా పకోడీ. సో రావు గారు, కీమా బాయిల్ చేసి ఫ్రై చేశారు లేకపోతే పచ్చి కీమాతో? డైరెక్ట్ అండి, పచ్చి కీమాని. బాగుంది. ఇంకా కొంచెం మసాలా పడితే ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ అంటే కచ్చపచ్చగా మనం దంచేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. అలా మీరు పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా దంచేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఆ స్మెల్ అవన్నీ ఇంకా బాగుంటుంది. ప్లస్ మీకు కరివేపాకు. కానీ బాగుంది, బాగా చేశారు. కానీ మీకంటే మీ ఆవిడ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆ కొత్తిమీర స్మెల్, ఆ ఘాటు అన్నంతో కానీ చపాతీ చాలా బాగుంది అదనమాట. ఓకే, సో ఆ రకంగా ఇక్కడ కొత్తిమీర చికెన్ గెలిచేసారనమాట. అవునండి. ఓకే, సో మీరు కూడా చాలా బాగుంది సార్. ఇంకా బెటర్మెంట్ కోసం సార్ చెప్పారు. ఓకే, అయితే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి గారి గిఫ్ట్ వచ్చాయి. సో మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో మరి మీరు కూడా ఇలాగే జంటగా పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం మామూలుగా కూరగాయలు వారం 10 రోజులకు సరిపడా తెచ్చుకుని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటాం కదా. ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నప్పటికీ ఒక్కోసారి కూరగాయలు వడలిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నిమ్మరసం కలిపిన నీళ్లలో వాటిని కాసేపు అంటే ఒక 10 నిమిషాల పాటు నాననిచ్చి ఆ తర్వాత కనుక తీసి వండుకున్నట్లయితే అవి బాగా ఫ్రెష్గా తయారవుతాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. సో మనతో పాటు షెఫ్ రెడీగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? నా పేరు రాహుల్ మ్యామ్. రాహుల్. Yes, ma'am. ఓకే, సో ఎక్కడ చదువుకుంటున్నావు? నేను పిన్నెకల్ ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ చదువుతున్నాను మ్యామ్. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చావు? నేను చార్మినార్ నుంచి వచ్చాను మ్యామ్. చార్మినార్ నుంచి షాపింగ్కి. ఓకే, లేదు నీకు సంబంధం లేదు కాబట్టి ఏ ఇయర్లో ఉన్నావు? ఫైనల్ ఇయర్ మ్యామ్. ఫైనల్ ఇయర్. Yes, ma'am. ఆల్ ది బెస్ట్. Thank you, ma'am. మరి ఈ రోజు ఏ రెసిపీ చేస్తాం? ఫిష్ కోఫ్తా కర్రీ మ్యామ్.
ఫిష్ కోఫ్తా కర్రీ. ఎస్ మ్యామ్. ఓకే, ఫిష్ కోఫ్తా కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఫిష్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాహుల్, స్టార్ట్ చేసేద్దామా. ఎస్ మ్యామ్. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాం మ్యామ్. సో ఆయిల్ మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. ఎస్ మ్యామ్. సిమ్లో పెట్టినా. ఎస్ మ్యామ్, సిమ్లో పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం మ్యామ్. దీంట్లో మనం ఫస్ట్ ఫిషెస్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ముళ్ళు లేని చేప అయితే చెప్పాం. ఎస్ మ్యామ్. కోఫ్తా అనేది నార్త్ ఇండియన్ డిష్. ఇది బెంగాల్ నుంచి వచ్చింది మేడం, ఫిష్ కోఫ్తా అనేది. ఎందుకంటే బెంగాల్లో చాలా మంది ఫిష్ యూజ్ చేస్తూ ఉంటారు. అందుకని నేను ఇలా బెంగాల్ ఫిష్ కోఫ్తా కర్రీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా లీవ్స్, 2 to 3 లీవ్స్ వేసుకోవాలి చాలు. నెక్స్ట్ అంతే ఇది మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో చేప ముక్కలు కూడా కలిపి పేస్ట్ చేసేయాలా? ఎస్ మ్యామ్. సరే. సరిపోతుందా మరి అది? ఎస్ మ్యామ్, మిక్సీ సరిపోతుంది. సో మనకి కోఫ్తా కావాల్సిన మెటీరియల్ తయారైపోయింది. ఇది మనం మిక్సీ బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్కటి మసాలా వేసుకున్నాం, పౌడర్ మసాలాస్. కారం కొద్దిగా, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మనం మళ్ళీ గ్రేవీలో కూడా వేసుకుంటాం. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్రెడ్ పౌడర్ రాసుకుంటాం, ఎందుకంటే ఇది బైండ్ చేస్తుంది మనం కోఫ్తాకి రౌండ్ షేప్, క్రిస్పీనెస్ రావడానికి మనం బ్రెడ్ పౌడర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకో. కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేయినా? ఎస్. సరిపోతుంది? సరిపోతుంది చాలు. సో వేసేస్తావా ఇంకా? రౌండ్ రౌండ్ బాల్ చేసుకొని ఇలా తయారు చేసుకోవాలి కోఫ్తాకి మెత్తగా. ఇలా కోఫ్తాలో రౌండ్గా ఉండలు చేసుకోవాలి. ఓకే, మామూలుగా ఇందులో ఎగ్ కూడా వేస్తారా? లేదు మేడం, అవసరం లేదా? ఎగ్ అవసరం లేదు. సో ఇంకంతనా, దాని తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఎస్ మ్యామ్. సో వేసేస్తావా ఇంకా? సో ఇవి వేగాలి. ఎస్ మ్యామ్. ఓకే, అయితే ఇవి వేగనిద్దాము. ఈలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం
ఇంకో చిట్కా, కొంతమందికి ప్రయాణాలు పడవు, మరి కొంతమందికి ఎప్పుడు ఏం తిన్నా తినకపోయినా వామిటింగ్ సెన్సేషన్గా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా వామిటింగ్ సెన్సేషన్గా అనిపించడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ మామూలుగా అయితే మాత్రం కాస్త ధనియాలు వేడి నీళ్ళలో వేసి బాగా మరక్కాచుకుని కషాయంలాగా చేసుకుని తాగుతూ ఉన్నట్లయితే ఈ వామిటింగ్ సెన్సేషన్, వికారంగా అనిపించడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూసారు కదా. సో నెక్స్ట్ రాహుల్ ఇవి తీసేసుకోండి. తీసేద్దామా? సో టిష్యూ ప్లేట్లో తీద్దామా? అప్పటి వరకు మనం గ్రేవీ స్టార్ట్ చేస్తాం. చేద్దాం. ఇందులో ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. గులాబ్ జామున్లో వచ్చేవి. బగారా ఆకు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, సో మసాలా దినుసులు. నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్, ఇప్పుడు ఆయిల్ వేడికింది మ్యామ్. ఆయిల్ అంతా విడిగా సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టొమాటో యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పొడులన్నీ యాడ్ చేసుకుంటాం. ముందుగా పసుపు పొడి, పసుపు, చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా హోల్ గరం మసాలా పొడి, సాల్ట్ కాస్త చూసి వేసుకోవాలి, ఎందుకంటే కోఫ్తాలు కూడా వేసుకున్నాం. గ్రేవీకి దీనికి సరిపడా వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే లంప్స్ కవర్ అవుతాయి వాటర్ వేసాక. మామూలుగా అయితే ఇంతకు ముందు పెరుగు విడిగా పెట్టడానికి అవి ఆలోచించేవారు, కానీ ఇవాళ రేపు కొన్ని వంటల్లోని పెరుగులు అన్నీ యాడ్ అయిపోతున్నాయి అందులో, కాబట్టి మనం సపరేట్గా పెట్టాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. కొబ్బరి పొడి యాడ్ చేసి లిడ్ పెట్టేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు మంట సిమ్లో పెట్టింది. ఓకే. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామా? నేను పెట్టేసుకుంటాను ఇది లిడ్. సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కోఫ్తాలు వేసుకో. క్లోజ్ చేయనా? కొంచెం ఉడకాలి కదా అది. అవును. ఓకే. సో చూద్దాం. నేను తీస్తాను. అసలు నన్ను తీయవట్లేదే. ఓకే. రెడీ అయిపోయినట్టు ఇప్పుడు తీసేసుకుందాం. సో ఇంకేమైనా వేసే ఉందా? ఏం లేదు, అంతే. దీంట్లో మనం ఫస్ట్ లెమన్, గరం మసాలా, సో ఒక్కొక్కటి కోఫ్తాలు వేసి ఇంకేమైనా వేస్తా? క్రీమ్. ఫినిషింగ్ టచ్ అంటే ఇదన్నమాట. కొత్తిమీరతో గార్నిష్.
ఇవాళ ఫిష్ కోఫ్తా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. నైస్. ఫిష్ కోఫ్తా కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫిష్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ముందుగా చేప ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, బ్రెడ్ పౌడర్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, పెరుగు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కాస్త నిమ్మరసం వేసి ఆ తర్వాత కోఫ్తాలు వేయాలి. దీనిలో ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కోఫ్తా కర్రీ రెడీ. ఫిష్ కోఫ్తా కర్రీ. సరావు గారు, కోఫ్తా సాఫ్ట్గా ఉన్నది. కోఫ్తాలో ఏంటంటే సార్ ఫిష్, బ్రెడ్ క్రమ్స్, బ్రెడ్ క్రమ్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్, మింట్, ఓకే, ఇంకా స్పైసెస్, హోల్ గరం మసాలా, కొరియండర్ పౌడర్, జీరా పౌడర్. ఇది కోఫ్తా లోపలనా లేకపోతే గ్రేవీలో? లోపల వేసాను, గ్రేవీలో కూడా వేసాను. ఓకే, కోఫ్తా సాఫ్ట్గా బాగుంది, కానీ ఇంకా ఫ్లేవర్స్ లోపల రావాలన్నమాట. అంటే జింజరు, గార్లిక్, చాప్ జింజరు, చాప్ గార్లిక్, కొంచెం గ్రీన్ చిల్లీస్ ప్లస్ గరం మసాలా. అప్పుడు అంటే ఆ ఘాటు నీకు తినేప్పుడు ఏంటంటే నీకు అప్పుడప్పుడు చిన్న చిన్నవి తగులుతూనే ఉంటాయి. ఒకేసారి పేస్ట్ చేసి వేసుకుంటే నీకు సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఈ చంక్స్ ఉంటే నీకు ఆ పంచ్ ఉంటుంది అనమాట. అది గ్రేవీలో ఇంకా కొంచెం ఇంప్రవైజ్ చేయొచ్చు. కొంచెం పలుచగా ఉన్నది, బాడీ వచ్చి నీకు ఇంకా కొంచెం థిక్ రావాలి. అంటే ఇప్పుడు ఏంటంటే పులుసు లాగా ఉన్నది. ఇలాంటి కోఫ్తా కర్రీ అంటే ఆ బాడీ వచ్చి స్మూత్గా ఉండాలి కొంచెం. దట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ అనమాట. అదర్ ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఆల్ ది బెస్ట్. నిజంగానే బాగుంది. సో రావు గారు చెప్పినట్టు అవి కొంచెం ఫాలో అయితే కొంచెం బెటర్మెంట్ కోసం. ఓకేనా? ఓకే, సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ నిద్ర అనేది సరిగా పట్టకపోతే మాత్రం నరకం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిద్ర సరిగా లేకపోయినట్లయితే మనం చేసే ఏ పని కూడా మనం ఇంట్రెస్ట్గా చేయలేము, చాలా చికాకుగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు నిద్ర బాగా పడితే రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. అందుకని ఈ చిట్కా ఫాలో అవ్వండి. రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలు తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల తేనె కలుపుకొని ప్రతిరోజు తాగి పడుకోవడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే నిద్రలేమి దూరం అవుతుంది, సుఖ నిద్ర సొంతమవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసాం కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈ రోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ పెప్పర్ ప్రాన్ 65. ఈ రెసిపీలో మనకి ప్రోటీన్స్ అనేది ఎగ్ నుంచి లభిస్తుంది, అలాగే ప్రాన్స్ నుంచి లభిస్తుంది అండ్ పెరుగు నుంచి కూడా లభిస్తుంది. సో ఈ మూడు ఏదైతే మనం కాంబినేషన్ వాడుతున్నామో ఆ కాంబినేషన్ నుంచి ప్రోటీన్స్ అనేది ఎక్కువగా లభిస్తుందండి. అండ్ డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక డీప్ ఫ్రై చేయడం వల్ల ఈ రెసిపీలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మైదా యాడ్ చేస్తున్నాం, సో మైదా నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ ఎస్పెషలీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ప్రాన్స్ యాడ్ చేస్తున్నాం కనుక ప్రాన్స్లో కొలెస్ట్రాల్ అనేది 250 to 300 mg వరకు ఉంటుంది. ఈ రెసిపీలో ఫ్యాట్తో పాటు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉండడం వల్ల గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ రెసిపీ మంచిది కాదు. అండ్ ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి చూసి తీసుకోవడం అవసరం. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ కొత్తిమీర చికెన్ నుంచి మనకి స్పెషల్లీ ప్రోటీన్స్ అనేది లభిస్తుందండి. యానిమల్ ప్రోటీన్ అనేది చికెన్లో ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా వైటమిన్స్ అండ్ మినరల్స్, బి సాల్యుబుల్ వైటమిన్స్, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్ కూడా చాలా వరకు ఎక్కువ క్వాంటిటీలో మనకి చికెన్ నుంచి లభిస్తుంది. కొత్తిమీర నుంచి మనకి పీచు పదార్థం అనేది లభిస్తుంది. దాంతో పాటు ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ ఉండడం వల్ల గ్రీన్ కలర్ నుంచి మనకి చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది చాలా వరకు యాడ్ అవుతుంది.
ఉంటుందండి. కొత్తిమీరలో వైటమిన్ సి కంటెంట్, దాంతోపాటు బి సాల్యుబుల్ వైటమిన్స్ ఎస్పెషల్లీ ప్యాంటోథనిక్ యాసిడ్, అలాగే ఫోలిక్ యాసిడ్, దాంతోపాటు నియాసిన్, ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది. కొత్తిమీర హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు మంచిదండి. స్పెషలీ గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి మంచిది. అదే కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కూడా కొత్తిమీర చాలా వరకు మంచిది. ఎవరైతే స్థూలకాయంతో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా వరకు మంచిది. అండ్ కాన్స్టిపేషన్ అనే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు కూడా కొత్తిమీర చాలా వరకు మంచిది. సో ఈ కాంబినేషన్ కూడా ఈ రెసిపీ యొక్క పౌష్టిక విలువ ఇంకాస్త పెంచుతుంది కనుక ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ అండి. సో అందరూ కూడా ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కీమా పకోడీ. మటన్ కీమా నుంచి ప్రోటీన్స్, ఎస్పెషల్లీ 100 గ్రాముల మటన్ కీమా నుంచి మనకి 20 నుంచి 25 గ్రాముల వరకు ప్రోటీన్స్ అనేది యాడ్ అవుతుంది. అండ్ మినరల్స్ అండ్ వైటమిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా చాలా వరకు ఎక్కువ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది మనకి మటన్ కీమా నుంచి లభిస్తుంది. అండ్ స్పెషలీ వైటమిన్స్లో వైటమిన్ కే, దాంతోపాటు వైటమిన్ B12 అనేది మటన్లో ఎక్కువ ఉంటుంది కనుక ఎవరికైతే ఈ వైటమిన్ B12 తక్కువ ఉంది వాళ్ళకి ఇది చాలా వరకు మంచి రెసిపీ. మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ ఎస్పెషల్లీ క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల, ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఫిష్ కోఫ్తా కర్రీ. ఫిష్ నుంచి కావాల్సినంత అమౌంట్స్లో యానిమల్ ప్రోటీన్ అనేది మనకి లభిస్తుంది. 100 గ్రాముల ఫిష్ నుంచి మనకి ప్రోటీన్స్ 20 నుంచి 25 గ్రాముల వరకు ప్రోటీన్స్, అదే కాకుండా మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫిష్లో. స్పెషలీ సెలీనియం, క్రోమియం, కోలిన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్ ఇవన్నీ కూడా ఎక్కువ అమౌంట్స్లో ఫిష్లో ఉంటుంది కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు బెనిఫిషియల్. పెరిగే పిల్లలకు కూడా ఇది చాలా వరకు యూస్ఫుల్ రెసిపీ. ఎందుకంటే వాళ్ళకి క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది ఉండదు కనుక వాళ్ళకి క్యాలరీ అండ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్, సమతుల్యంగా అందజేయాలి కనుక ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. మిగతా వాళ్ళందరూ ఈ రెసిపీ స్పెషలీ ఫ్యాట్ కంటెంట్ అండ్ క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేస్తే సరిపోతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకు యూస్ఫుల్గానే ఉంటాయని అనుకుంటున్నాము. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.